టిక్ టాక్ ఆ మధ్యన మనం బ్యాన్ చేసాం. ఎందుకు? చైనా వాడి మేనేజ్మెంటు మన దగ్గర ఉన్నటువంటి పర్సనల్ డేటా పోతుంది అన్నటువంటిది. ఆ తర్వాత ఏది గాల్వన్లో ఇన్సిడెంట్స్ తర్వాత మనం బ్యాన్ చేసాం. అదే సందర్భంలో మన తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు చేసిన, అమెరికా కూడా చేసింది. ఇప్పుడు అమెరికా మనం ఏం చేసాం? టిక్ టాక్ని బ్యాన్ చేసి మనం ఏం కొనుక్కోవాలనుకోలేదు. మన భద్రత గురించి మనం చేసాం. కానీ అమెరికా మాత్రం తను చేసే బ్యాన్ల ద్వారా వాళ్ళ ఆస్తులు కొలగొట్టాలనుకుంటుంది, దోపిడీ చేయాలనుకుంటుంది. దానికి సాక్ష్యం ఇప్పుడు టిక్ టాక్ వచ్చేటప్పటికి అధికారికంగా అమ్ముడుపోయింది. ఒరాకిల్ ఇప్పుడు దాని మేజర్ షేర్ హోల్డర్, అంటే వీళ్ళ దేశానికి సంబంధించినటువంటి సంస్థల దగ్గరకు వచ్చిందనమాట. కంపెనీ సీఈఓగా జూయిష్ అంటే యూద్ జాతీయుడైనటువంటి జియోనిస్ట్ అయినటువంటి బిలీనియర్ ల్యారీ ఎలిసన్ దాన్ని ఉన్నటువంటిది. ఇప్పుడు లార్జెస్ట్ డోనర్ ఐడిఎఫ్కి, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి వాళ్ళే అతిపెద్ద డోనర్ కూడా ఇతనే. అంటే ఎలాగుంటాయి చూడండి. చైనా ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తుంది, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ని వ్యతిరేకిస్తుంది, పాలస్తీనాన్ని సమర్థిస్తుంది. అలాంటి చైనాకి సంబంధించినటువంటి సంస్థని ఇప్పుడు అదే యూదు జాతికి సంబంధించినటువంటి వాడు అన్నాడు. కాబట్టి లెక్కలు మారుతుంటాయి అన్నమాట.